నెక్స్ట్ కారం కారంగా. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ భావన గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన పార్టిసిపెంట్స్ మసాలా వంటలో మసాలా లేకుండా అమ్మవారికి నైవేద్యంగా 2 వంటలు చేసేసారు. అయితే మరి మీరు కారం కారంగా మా కోసం ఏ వంట చేయబోతున్నారు? నేను కూడా అమ్మవారి కోసం నైవేద్యంగా అరటి ఆవడి చేయబోతున్నాను. అరటి ఆవడ. అరటి ఆవడ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? అరటి ఆవడకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారుగా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు రెడీ? రెడీ అండి. సో స్టవ్ వెలిగించుకున్నాను. ఓకే. అరటి ఆవడ. అరటి ఆవడ ఏంటండి అది? ఇది పప్పు అండి, మినపప్పు. మినపప్పు నానబెట్టుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఆల్రెడీ ఉడికించిన బనానా, పచ్చి బనానా. సో దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. పచ్చి అరటికాయని. అవునండి. అంతేగా. ఇది మినపప్పు రుబ్బి పెట్టుకున్నామండి ఆల్రెడీ. ఇందులో కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసాము. అలాగే ఉడికించిన పచ్చి బనానా, పచ్చి అరటికాయ. ఓకే. సో కొద్దిగా జింజర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గ్రీన్ చిల్లీ, అల్లం, పచ్చిమిరపకాయలు సన్నగా తరుపున పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు రెమ్మ చాప్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. జీలకర్ర, కొంచెం జీలకర్ర. సో ఇప్పుడు ఇది సాల్ట్ వేసి అరటి ఆవడ. అరటికాయ హెల్దీ అంటారు కదండి. అవునండి. కానీ అలాగే చేసేలోపు కలర్ మారిపోతూ ఉంటది కదండి. అదే వాటర్ వేసి కొంచెం పెట్టుకుంటే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ గ్రైండ్ చేయడానికి అంటే ఉడికించిన బనానా ఇంకా కలర్ మారదు. అయిపోయిందండి ఇది. ఇది అయిపోయిందండి. ఆవిడ కోసం ఇప్పుడు పెరుగు ఉందండి ఆల్రెడీ, ఇది పక్కన పెట్టుకున్నాం. ఇలా ఆయిల్ వేడి అవుతుంది కదా. సో అంతవరకు కొంచెం పక్కన పెట్టుకున్నాను. అంటే అది నానాలా అండి? అవసరం లేదు, వడలు వేయాలి కాబట్టి ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి. ఆ టైంలో మీరు ఇంకొక ఇది రెడీ చేస్తున్నారు. పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది తీసుకొనుకుంటున్నాం. సో ఇందులో కూడా మనం కొంచెం జింజర్ యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇది ఫ్రెష్ పెరుగు కావాలండి, లేకపోతే కొందరు పుల్ల పెరుగు వాడితే బాగుంటుంది అంటారు, అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. ఫ్రెష్ మనం ఆల్రెడీ తాలింపు వేస్తాం కాబట్టి మీకు పుల్లగా కావాలంటే వాడుకోవచ్చు అండి. అలాగే లేకపోతే ఫ్రెష్ పెరుగు వాడడం వల్ల ఏంటంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను, పచ్చిమిరపకాయలు. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. సో ఆయిల్ వేడెక్కిందండి. సో పెరుగు కూడా మనం కలిపి పెట్టుకున్నామండి ఆవిడకి. ఇప్పుడు వడలు వేసుకున్నామండి. అంటే తడిపి కొంచెం అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. చూసారా, నాకు కూడా తెలిసిపోయిందండి. అరటి ఆకు మీద కొంతమంది ఆకు మీద, కొంతమంది కవర్తో చేస్తారు. ఇట్లా మనం ఇప్పుడు వాటర్ కానీ ఆయిల్ కానీ తడిపి చేసుకోవచ్చు అండి. ఊళ్ళల్లోని చక్కగా భలే ఉంటాయి, విడివేడిగా వేస్తూ ఉంటారు కదా, చక్కగా ఆకు పెట్టుకొని దాన్ని అలా వేస్తూ ఉంటారు. బాపు గారి సినిమాలో చూసినట్టు బాగుంటుంది. మధ్యలో గుంట పెట్టారు. అవునండి, వడ కదండి. ఓ, అంటే ఫుల్ గుంట అవసరం లేదా? లోతులా ఉంటే చాలా, అంతేనా? ఇంకోటి అరటి ఆవడ ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు అండి. మనం ఉడికించిన పచ్చి బనానాతో చేసాము కాకుండా బనానా పువ్వుతో కూడా చేసుకోవచ్చు అండి. లోపల అరటి పువ్వు అంతే కదండి. అవునండి, కాడలు ఉంటాయి చూడండి, పైన రెమ్మలు తీసిన తర్వాత కాడలు ఉంటాయి, అందులో సన్నటి తీగ ఉంటుందండి. సో అది చాప్ చేసి వేసుకోవచ్చు. ఆ సన్నటి తీగల్ని చాప్ చేసి ఇందులో వేసుకోవాలి, లేకపోతే దాంతో విడిగా చేయొచ్చు అంటున్నారు? లేదండి, ఇందులోనే సేమ్ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. యాక్చువల్ గా అరటి పూలు వచ్చేదాన్ని తీసి పారేస్తుంటారు, ఎందుకంటే దొంగోడు అనేసి కదా. మనం ఇక్కడ వడలు కూడా వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ ఊర్లో దొరుకుతాయి, మనకి సిటీలో అంటే కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఆ దొంగోడు ఎంత టేస్టీగా ఉంటుందని ఎవరికి తెలియకపోవచ్చు. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు వాడట్లేదు, కానీ మీరు ఆ దొంగోడిని వాడండి, అది కూడా యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుందంట. అంతే కదండి. అవునండి, వడలు కూడా రెడీ అయిపోయాయండి ఆల్మోస్ట్. సో వడలు క్రిస్పీగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ వేసి మనం నానబెట్టుకుందాం అండి.
ఎందుకంటే డైరెక్ట్ అలా వేయకూడదా? కొంచెం సాగి అయితే టేస్టీగా ఉంటుంది. ఓ, కొంచెం నానిన తర్వాత మనం ఇలాంటి వాటర్ తీసేసి పెరుగులో వేసుకుందామండి. కొంచెంసేపు అంటే ఎంతసేపు అని ఏమైనా ఉందా? ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్ అంతే చాలండి. మనం వేడివేడిగా వేసాం కాబట్టి త్వరగా నానిపోతాయండి. సో త్వరగా నానిపోతాయి ఏంటండి, ఈలో మనం ఒక చిన్న చిట్కా చూసి వచ్చేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బాదం పలుకులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే వీటిని పరగడుపునే అంటే నానబెట్టిన బాదం పలుకుల్ని పరగడుపునే తింటేనే వాటిలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. చిట్కా చూసాం కదా, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఇదండి. కొంచెం తాలింపు వేసుకుందాం అండి. ఓకే, కొద్దిగా ఆయిల్ తీస్తారా? సో భాను గారు, ఇప్పుడు మనం వడలు అయిపోయినాయి, పెరుగు కూడా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీనికోసం తాలింపు వేసుకున్నాను. తాలింపు. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్, కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి. పెరుగు వడల్లో కానీ దద్దోజనాల్లో కానీ ఎండుమిరపకాయల వల్ల ఒక టేస్ట్ వస్తుంది కదా, కొంచెం కారంగా. ప్లస్ ఎండుమిరపకాయ ఫ్లేవర్ అలాగ ఉంటుందండి సపరేట్గా. సో కొద్దిగా కరివేపాకు. శ్రీనివాస్ గారు, పండక్కి మరి మీరే మళ్ళీ అక్కడ కూడా ప్రయోగాలు చేస్తారు, లేకపోతే మీ అమ్మగారు మీ మిస్సెస్ గారు? నేను ఇప్పుడు తక్కువ ఇంట్లో వంట చేస్తానండి. అంటే పండగ కదా, సో డెఫినెట్ గా పండగ అంటే స్పెషల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అమ్మ చేసిన వంట వేరే కదా. కొట్టేసారండి. డెఫినెట్ గా అమ్మ చేతి వంట టేస్టే వేరుగా ఉంటుంది. సో కొద్దిగా ఇంగువ వేసుకుంటాను. ఇంగువ, ఓకేనా. సో అలాగే తాలింపు రెడీ అయిపోయిందండి. కొంచెం పసుపు వేసుకోవాలని ఏం లేదండి, కొంచెం ఎల్లోయిష్ కలర్ కావాలి, వైట్ వేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి. ఇలా వడలు కూడా తీసి పెరుగులు వేసుకుంటాం. సో కొద్దిగా వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి వాటర్ తీసేస్తున్నాను. సో డైరెక్ట్ మనం పెరుగులు వేస్తే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుందండి వడ, అందుకని కొద్దిగా వాటర్లో నానబెట్టి వేసుకుంటాను. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. సో ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ఇందులో ఆనియన్ చాప్ కానీ గార్లిక్ కానీ ఏమి యాడ్ చేయలేదండి. బేసిక్గా అయితే ఇందులో కొద్దిగా ఆనియన్ చాప్ అది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓ, ఆనియన్ చాప్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మన అమ్మవారికి నైవేద్యం వల్ల చేయట్లేదు, అంతే కదండి? అవునండి. ఇవి ఇంకా నానాలా అండి? అవసరం లేదా? అవసరం లేదండి, ఆల్రెడీ నానిపోయినండి వడలు. ఓ, అంటే మీరు వాటర్ లో వేస్తారు కాబట్టి ఇంకా నానిపోయి ఉంటుందని ఈ మెథడ్ యూజ్ చేశారు. ఫాస్ట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ఐడియా అనమాట. వాటర్ లో వేసేయడం, వేడివేడిగా వేస్తే తొందరగా నానిపోతాయండి కదా. అవునండి. ఓ, గార్నిష్ లాగా. మీరు ఇందులో ఈ పప్పు దినుసులు అవసరం లేదా అండి? అంటే క్రిస్పీగా ఉంటుంటాయేమో కదా ఒకసారి అలాగా. అవసరం లేదండి, తాలింపులో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అవసరం లేదన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. కొద్దిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ముందుగా ఒక ఫ్లవర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి శ్రీనివాస్ గారు వాటర్లో వేసి పెట్టామండి. సో దీన్ని కూడా గార్నిష్ చేసి పెట్టాం. మీరు ఇలాంటివన్నీ ఆన్ ది స్పాట్ లో చేయాలి కదండి, మా వ్యూవర్స్ డెఫినెట్ గా ఎదురు చూస్తారు కదా. తప్పకుండా చూడండి, మా తెలుగు రుచి ప్రేక్షకులందరూ అనుకుంటారు, చూడండి మన ముందు చేయకుండా సీక్రెట్ గా చేసి పెట్టేసి శ్రీనివాస్ గారు మేము నేర్చుకోవాలి కదా అనుకుంటారు. రెడీ భావన గారు? అరటి ఆవిడ రెడీ అండి. డోంట్ వరీ, నెక్స్ట్ టైం మీరు ఇలా గార్నిష్ అంతా మా వ్యూవర్స్ కి చేసి చూపించాలి. తప్పకుండా చేసి చూపించాలి. ఓకే, అరటి ఆవిడ రెడీ. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. అరటి ఆవిడ తయారీ విధానం: ముందుగా మినపప్పు, శనగపప్పు నానబెట్టి రుబ్బి ఉంచుకోవాలి. ఉడికించిన అరటికాయలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మినప్పిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పెరుగులో వడలు వేసి నానబెట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి ఆవిడ రెడీ. తయారీ విధానం చూసేసరిగా మరి ఇప్పుడు చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే చల్లటి నీళ్లతో కళ్ళని కడుక్కోవాలి, అంటే కొంచెం గట్టిగా కొట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకి రక్త ప్రసరణ బాగా జరిగి కళ్ళు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి.